హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. ఈ రోజు మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? ట్రేడర్స్ చేసే కామన్ మిస్టేక్ ఎక్కువ మంది ఏంటంటే తక్కువ ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేస్తుంటారండి. అండ్ లాసెస్ మాత్రం అంతే హోల్డ్ చేస్తూ ఉంటారు కపుల్ ఆఫ్ వీక్స్ మంత్స్ వరకు కూడా. ఇట్స్ ఆల్ డీల్ విత్ హ్యూమన్ సైకాలజీ. ఎక్కువసార్లు ఏమిటంటే లాస్ అని ఒప్పుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట. మన వాళ్ళ మనసత్వం ఒప్పుకోదు లాస్ అవుతున్నాం అనుకుంటే. అందుకని ఏదో రోజులో ప్రాఫిట్లో రాకపోతుందే అది అమ్మలేకపోతాం అన్నట్టు అంతే ఉంచుకుంటారు. సో బేసికల్గా ఏంటంటే ఏదైనా స్టాక్లో డిమాండ్ స్టార్ట్ అవుతాయి, డిమాండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకని దాన్ని అర్లీగా కట్ చేయాల్సిన అవసరం లేదు, అంతే ఉంచుకోవచ్చు. ఓకే, బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే కొంతమంది ఇంటర్డే ట్రేడింగ్ అనుకోండి, ఈవినింగ్ 3:20 లోపలనే వాళ్ళు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ ఈవినింగ్ ఇంటర్డే కాకుండా మిగతా ఏ ట్రేడింగ్ స్టైల్ అయినా సరే డిమాండ్ కనుక స్టార్ట్ అవుతే అది కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఏదైనా ఒక ట్రేడ్ క్లోజ్ చేయాలంటే హిస్టారికల్ డేటా ప్రకారం ఒకసారి స్వింగ్ స్టార్ట్ అవుతాయి, ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి కనుక మనం మెజర్ చేయగలిగితే మనం ఉంచుకోవచ్చు. రెండోది, ట్రెండ్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆగదండి. ఏదైనా స్టాక్ 20 రూపీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, 30, 40, 50 పోతూనే ఉంటుంది అది. అందుకని టెంపరీగా మన ఈగో సాటిస్ఫై అయినా మంచి ప్రాఫిట్ వచ్చింది క్లోజ్ చేసినా సరే, తర్వాత మీరు అనవసరం మిస్ అవుతానే ఇంత పెద్ద ప్రాఫిట్ మిస్ అయ్యామనిపిస్తుంది. దాని బదులు స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేసేసి తక్కువ లాస్ రాంగ్ అని కట్ చేసుకొని ప్రాఫిట్స్ని మాత్రం లెట్ ఫ్రై అయినట్టు వదిలేయాలి. తద్వారా ఏంటంటే ఈవెన్ ఒక ట్రేడ్ హిట్ అయినా సరే నీకు ఎక్కువ మనీ వస్తుంది. లాస్ అయిన ట్రేడ్స్లోనేమో తక్కువ మనీ లాస్ అవుతారు. కానీ కామన్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఏదైనా స్టాక్ కనుక 2%, 3% పడింది అనుకోండి, లేదు రేపు ప్రాఫిట్లోకి వచ్చిందని ఉంచుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ 2-3% పడింది అనుకోండి, 1 వీక్లో ప్రాఫిట్కి వచ్చిందని అంతే ఉంచుకుంటారు. అట్లా అది 10%, 20%, 30% మైనస్ అవుతూనే ఉంటుంది అకౌంట్లో నుంచి. అట్లా లాసెస్ని ఎక్కువ రోజులు ఉంచుకున్నారనుకోండి, ఇంకా మోర్ లాస్ అవుతాయి. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని యావరేజ్ చేస్తుంటారు. పడింది కదా అని చెప్పేసి యావరేజ్ చేస్తారు. ఏదైనా స్టాక్ పడింది కదా అంటే మీ స్ట్రాటజీ రాంగ్ అయినట్టండి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. అది ఆల్రెడీ మీరు లాస్లో ఉన్నారు ట్రేడింగ్గా, మళ్ళీ దాన్ని యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. దాని అనవసరంగా యావరేజ్ చేశారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 300 అయితే 200 వచ్చింది అనుకోండి, ఇంకా లాస్ట్ కూడా లంగా అయిపోదు లాసెస్. అందుకని పడే స్టాక్స్ మీరు ఎప్పుడు కూడా యావరేజ్ చేయకూడదు. ఓకే, అండ్ అర్లీగా కట్ చేయడం నేర్చుకోండి. అర్లీగా ఎంత కట్ చేస్తారనేది అప్ టు యూ. బేసికల్ ఏంటంటే బీటా కాన్సెప్ట్ ప్రకారం ప్రతి స్టాక్ ఎంత పడుతుంది పర్ డే, పర్ వీక్ ఎంత పడుతుంది, పర్ మంత్ ఎంత పడుతుంది, మీకు క్లారిటీ ఉండాలి. దాని ప్రకారం మీరు స్టాప్ లాస్ మేనేజ్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా 20 మూవింగ్ యావరేజ్ లేదా 50 మూవింగ్ యావరేజ్ అప్లై చేసుకొని అది కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బెటర్ టు క్లోజ్ ఇట్ ద ట్రేడ్ అనమాట. అట్లా చేసుకోవచ్చు. ఏదైనా సరే లాసెస్ మాత్రం అర్లీగా కట్ చేయటం, విన్నర్ని ఎక్కువసేపు ఫ్లై అయ్యేలా చూసుకోవటం అనేది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో బెస్ట్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ ఫోమో ఫ్యాక్టర్, అంటే ఫియరింగ్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటారు దాన్ని ఫోమో ఫ్యాక్టర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడ్లో ఉన్నప్పుడు 2-3% మూవ్ అయింది అనుకోండి, అది ఇది ఎక్కడ మిస్ అవుతాము అని చెప్పేసి దాన్ని వెంటనే క్లోజ్ చేస్తూ ఉంటారు. అది ఏదైనా సరే ఒక ట్రేడ్ అంటే మార్నింగ్ 9:15 అప్పుడు మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఏదైనా +1 అయింది అనుకోండి, ఈవినింగ్ కల్లా +10గా మారింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ప్రతి రెస్టారెంట్ అది బ్రేక్అవుట్ అవుతూ వెళ్తూనే ఉంది కదా. అలాంటప్పుడు ఆ ప్రాఫిట్ ముందే క్లోజ్ చేసామనుకోండి, మంచిగా వచ్చే ప్రాఫిట్ కాస్త మిస్ అవుతారు మీరు. అందుకని ఎప్పుడైనా విన్నర్ని లెట్ దమ్ ఫ్లై అండ్ లూజర్ని అర్లీగా కట్ చేసుకోవాలి. అందుకని మీకు వాలటిలిటీ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. బొలింగర్ బ్యాండ్స్ కావచ్చు, లేకపోతే యావరేజ్ 2 రేంజ్ కావచ్చు, ఇలాంటి టూల్స్ అప్లై చేయడం ద్వారా లూజర్ని మాత్రం అర్లీగా కట్ చేయాలి. ఎంత అర్లీగా కట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. చాలామంది ఏమంటారంటే నేను పెట్టిన స్టాప్ లాస్ పెడితే అక్కడికి వచ్చి ట్రిగ్గర్ అయ్యి మరీ పైకి వెళ్తుందండి అంటారు. అది చాలా మిస్టేక్ అండి. ట్రిగ్గర్ అయిపోవడం ఏం కాదు. ఒరిజినల్గా ప్రతి స్టాక్ ఒక 8 ఇయర్స్ చూసుకోండి, యావరేజ్ 2 రేంజ్. రేంజ్ అంటే ఒక క్యాండిల్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్, దాన్ని రేంజ్ అంటారు. సపోజ్ నిఫ్టీ ఉందనుకోండి, పర్ డే అది 250 పాయింట్స్ మూవ్ అవుద్ది. నీకు ఆ విషయం ముందు ఎలా తెలుసు? ఎందుకంటే గత యావరేజ్ 14 డేస్ నుంచి అది యావరేజ్ అంతే పోతుంది అనమాట. అలాగే వీక్లీ ఎంత పోద్ది నిఫ్టీ? 600 పాయింట్స్ మూవ్ అవుద్ది. పర్ మంత్ ఎంత పోద్ది? యావరేజ్ మీద 1000 పాయింట్స్ పోద్ది. నీకు ఎలా తెలుసు? యావరేజ్ 2 రేంజ్ ద్వారా. అట్లా ప్రతి స్టాక్కి మీకు కనుక యావరేజ్ 2 రేంజ్ ఐడియా ఉందనుకోండి, మీకు రాంగ్గా వెళ్తే ఒక 280 380 దగ్గర కట్ చేసి పడేయాలి. మీకు ఫేవర్గా వెళ్తుంది అనుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ పోతుండాలి. అంతే తప్ప అర్లీగా కట్ చేయొద్దు విన్నర్ని ఎప్పుడు కూడా. ఓకే, ఇలాంటి చిన్న మోడిఫికేషన్ చేయడం ద్వారా ట్రేడింగ్లో ఒక 4-5 ట్రేడ్లు ఫ్లాప్ అయినా సరే, ఒక్క ట్రేడ్ విన్ అయినా సరే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1:2 ఉంటే రిస్క్ రివార్డ్ తీసుకోండి అంటారు. రియల్ టైంలో అలా పాసిబిలిటీ ఉండదండి. రిస్క్ రివార్డ్ 1:2, 1:3 అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ 4 ట్రేడ్లు ఫ్లాప్ అయినా సరే, ఒక్క ట్రేడ్ హిట్ అయినా సరే, యూఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ. మీరు చేయాల్సిందల్లా విన్నర్ని మాత్రం అర్లీగా కట్ చేయొద్దు. ఒక లూజర్ని మాత్రం ఎంత అర్లీగా కట్ చేస్తే
నీకు అంత బెటర్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు మీరు చేసుకుంటూ పోతుంటే కనుక ట్రేడర్ ది మేడ్ ద మనీ. రెండోది రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోరండి, రెసిస్టెంట్ బాగానే మార్కెట్ రివర్స్ అవుతుందని క్లోజ్ చేస్తూ ఉంటారు. లేదు, ఒరిజినల్ డిమాండ్ స్టార్ట్ అయ్యేది రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే. ఎందుకంటే దాని డిమాండ్ అంటే కనుక ఉంటే అది బ్రేక్అవుట్ అవుతూనే ఉంటుంది. 1 month హై, 2 months హై, 1 year హై, 10 years హై, 20 years హై, ఆల్ టైమ్ అయిపోతూనే ఉంటుంది. అంటే అది స్టాక్ ఎంత దూరంగా వెళ్తే అంత డిమాండ్ క్రియేట్ అవుతున్నట్లు లెక్క. అది అందులో సెల్లర్స్ లేరు. ఎందుకంటే సపోజ్ 1 year హై అంటే మీనింగ్ ఏంటి, అందరు వినరే. లాస్ట్ 1 year ఎవరు కొన్నా సరే, మీరు లోయెస్ట్లో కొన్నా, 1 month బ్యాక్ కొన్నా, 1 day బ్యాక్ కొన్నా, మీరు అందరూ విన్నర్సే కదా. అందరూ గెయినర్స్ అనుకోండి, ఎవరు అమ్ముతారు స్టాక్ని? అందుకని 1 year హై ఉన్న స్టాక్స్ని లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా స్టాక్స్ అంటారు. అంటే అక్కడ రెసిస్టెంట్ ఉండదు, పోతూనే ఉంటుంది అదే పని కదా స్టాక్ పైకి. అందుకని 1 year హై ఎందుకు పడిపోద్దేమో, ఓకే ఆల్ టైమ్ హై ఎందుకు పడిపోద్దేమో ఇలా అనుకుంటారు. కాదు, మీరు కనుక హిస్టారికల్ డేటా చెక్ చేసుకుంటే కనుక డిమాండ్ ఎక్కువ ఉండేది 1 year హై, 10 years హై, ఆల్ టైమ్ హై, అక్కడే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి స్టాక్స్తోని ట్రేడ్ చేస్తూ మీరు నేర్చుకోవాలి. సో విన్నర్ని ఫ్లై అవుట్ కట్ చేయకుండా ఉండాలి, లూజర్ని మాత్రం అల్లిగా కట్ చేయాలి. స్టాక్ పికింగ్లో కూడా ఎప్పుడు ఆల్ టైమ్ హై అవి దొరకపోతే, 5 years హై అవి కూడా దొరకపోతే కనీసం 1 year హై అలాంటి స్టాక్స్తో డీల్ చేయడం ద్వారా ట్రేడింగ్ వాళ్ళు మంచి వాటిని పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈటీఎఫ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి సార్? దాంట్లో బై అండ్ సేల్ ఎలా చేయాలి సార్? సో బేసికల్గా ట్రేడింగ్లో 4 రకాల స్టైల్స్ ఉంటాయండి. స్కాల్పింగ్ అంటే 0.3, 0.4% రాంగ్ని క్లోజ్ చేయడాన్ని స్కాల్పింగ్ అంటారు. ఓకే, అంటే కొంచెం అమౌంట్స్కి వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, ఒకేసారి 1000 స్టాక్స్ కొంటారు, ₹2 మూవ్ అవని క్లోజ్ చేస్తారు. దాన్ని స్కాల్పింగ్ అంటారు ఆ ట్రేడింగ్ స్టైల్ని. మోర్ రిస్కీ అండ్ మోర్ రివార్డ్ ప్రొఫెషన్, ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉంది తప్ప దాన్ని దొరకకూడదు. రెండోది డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే ఈవినింగ్ కల్లా ట్రేడ్ క్లోజ్ చేయాలి, దాన్ని డే ట్రేడింగ్ అంటారు. సో డే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ ఈ రెండు ఇంటర్డే ట్రేడింగ్ టెక్నిక్స్. న్యాచురల్గా మోర్ రిస్క్ అండ్ మోర్ రివార్డ్ ప్రొఫెషన్స్. ఓకే, స్వింగ్ అంటే కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ గోస్ వన్ వే డైరెక్షన్. ఒకసారి జర్నీ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎవ్రీడే మీరు గెయిన్ అవుతావు అనుకో మనీని, ఏదో ఒక రోజు లూజ్ అవుతారు కదా. ఏ రోజైతే మీరు లాస్ అయ్యారో ఆ రోజుని స్వింగ్ హై కన్ఫర్మేషన్ అంటారు. అంటే మార్కెట్ వన్ వే డైరెక్షన్ పోయినంత కాలం మార్కెట్లో మీరు ఉన్నారనుకోండి, దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అంటాం. సో బేసికల్గా ఈటీఎఫ్స్ ఏంటంటే అంత యాక్టివ్గా మూవ్ అవ్వవు, స్టాక్స్ లాగా వాలటిలిటీ ఉండదు. కాబట్టి బెస్ట్ ఏంటంటే పొజిషనల్ ట్రేడింగ్ అయితే బెటర్. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీ టార్గెట్ వచ్చేంతవరకు మీరు ఉంటారు. అది 1 week కావచ్చు, 10 weeks కావచ్చు, 1 month అవ్వచ్చు, లేదా 6 months అవ్వచ్చు, ఏదైనా కానీ 1 year లోపే మీ టార్గెట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఈటీఎఫ్స్ లాంటివి స్లోగా మూవ్ అవుతాయి కాబట్టి స్టాక్స్తో పోల్చుకుంటే బెటర్ టు గో ఫర్ పొజిషనల్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ చేసుకోకూడదని చేయొచ్చండి, బట్ మీరు అనుకున్న టార్గెట్ రాకపోవచ్చు. అందుకని మీకు బెటర్ టు గో ఫర్ ద పొజిషనల్ ట్రేడింగ్. ఎందుకంటే మనం ఇంతకుముందు పిఎస్ బ్యాంక్ బీస్ తీసుకున్నాం, ఒకసారి ఫస్ట్ టైం 5 daysకి వచ్చేసింది టార్గెట్, అంటే ఒక స్వింగ్లోనే వచ్చేసింది. కానీ సెకండ్ టైం మనం తీసుకున్నప్పుడు -5కి వెళ్ళిపోయింది అది. అప్పుడు మళ్ళీ మనం యావరేజ్ చేసేసి +7లో ఉన్నప్పుడు మనం క్లోజ్ చేసాం. థర్డ్ ఇది మొన్న కూడా ఎంత, మనం తీసుకున్న తర్వాత 4 స్వింగ్స్ వచ్చినాయి ఇప్పటికి. ఇప్పుడు మనం +5లో ఉన్నాం. అంటే మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే స్వింగ్ ట్రేడింగ్ కన్నా కూడా బెటర్ టు గో ఫర్ పొజిషన్ ట్రేడింగ్. పొజిషన్ ట్రేడింగ్ అంటే టార్గెట్ ఓరియంటెడ్ ట్రేడింగ్. అంటే మన టార్గెట్ వచ్చేంత వరకు ఉంటాం మార్కెట్లో, 1 week కావచ్చు, 10 days కావచ్చు. బేసికల్లీ స్వింగ్ అయినా పొజిషన్ ట్రేడింగ్ అయినా మార్కెట్ కండిషన్ బట్టి అవి మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ బెటర్ టు గో ఫర్ పొజిషన్ ట్రేడింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.